శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పరుగులు పెడుతోందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చొరవతో అనేక అభివృద్ధి సంక్షేమాలు అందిస్తున్నామని తెలిపారు. చేనేతలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఉచిత కరెంటు జీవోను తీసుకురావడంతో కార్మికులందరూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సత్యసాయి జిల్లా వెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండల్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు అన్ని రోడ్లు అంటే సుమారుగా కనీ విని విధంగా సుమారుగా అతి తక్కువ కాలంలోనే 1,50,00,000తో సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, కల్వర్ట్లు పూర్తి చేశాం. మరొక 50 లక్షల రూపాయలు కూడా దగ్గరలో పనులు మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఒక పక్క రాష్ట్రం అంతా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఒక పక్క పోలవరం పనిచేస్తుంది, ఒక పక్క అమరావతి పనిచేస్తుంది, ఒక పక్క పల్లె పండుగ కింద ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద మరి వాణిశ్రీ డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు సోమందేపల్లి హెడ్ క్వార్టర్స్లో కొన్ని ఏండ్లుగా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈరోజు మాకు పూల వర్షం కురిపిస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే ఏదైతే ఎన్నికల సమయంలో మీరు మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మాకు పూల వర్షం కురిపించి స్వాగతం పలుకుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరికొన్ని రోడ్లు ఉన్నాయి, మరికొన్ని రోడ్లు కూడా దగ్గరలోనే పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంచినీటి సమస్య ఉంది, అక్కడ కూడా కొన్ని బోర్లు వేసి ఇమీడియట్గా మంచినీళ్ళు